నమస్తే వెల్కమ్ టు సిసిటీవీ నేను మీ నరేష్ కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు తెలంగాణ భవన్లో హరీష్ రావు కేటీఆర్ చాలా ఎమోషనల్గా మాట్లాడడం జరిగింది. ఒకసారి వాళ్ళు ఏం మాట్లాడారో చూద్దాం. తెలంగాణ భవన్లో కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేటీఆర్ హరీష్ రావు 71 కిలోల కేక్ కట్ చేశారు. అటు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. రక్తదాన శిబిరాలు, పండ్ల పంపిణీ, అన్నదానం వంటి సామాజిక కార్యక్రమాలను చేపట్టారు. ఇక్కడ హరీష్ రావు, ముఖ్యంగా హరీష్ రావు బాగా ఎమోషనల్గా మాట్లాడినాడు. కేటీఆర్ కూడా ట్వీట్ పెట్టడం జరిగింది. ఆ ట్వీట్ కూడా చూద్దాం. కేసీఆర్ కడుపున పుట్టడం తన పూర్వజన్మ సుకృతమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ జాతికి కేసీఆర్ ఒక హీరో అని అభివర్ణించారు. ఉద్యమం కోసం నడుం బిగించిన వాడు మీడియా లేదు, మద్దతు లేదు. ఉద్యమం కోసం నడుం బిగించిన నాడు మీడియా లేదు, మద్దతు లేదు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఉద్యమాన్ని నడిపారని కొనియాడారు. కేసీఆర్ పుట్టినరోజు వేడుకల్లో కేటీఆర్ ఈ కామెంట్స్ చేశారు. ట్వీట్ చూద్దాం ఒకసారి. చావు నోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు కేసీఆర్. కేసీఆర్ నా ఒక్కడికే కాదు, తెలంగాణ మొత్తానికి హీరో. చావు నోట్లో తలపెట్టిన కారణ జన్ముడు కేసీఆర్. కేసీఆర్ కొడుకుగా పుట్టడం నా అదృష్టం. కేసీఆర్ మళ్ళీ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఆయన్ను సీఎం చేసేందుకు ఒక లక్ష్యంతో ముందుకెళ్దాం. తెలంగాణ పసిగుడ్డును మళ్ళీ కేసీఆర్ చేతిలో పెడదామని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇక హరీష్ రావు, కేసీఆర్ అంటే 4 కోట్ల ప్రజల భావోద్వేగం. కేసీఆర్ పట్టుదల వల్లే తెలంగాణ వచ్చింది. సీఎం రేవంత్ 2020 మ్యాచ్లు ఆడుతున్నారు. పైసల కోసమే రేవంత్ ఆడుతున్నారు. రేవంత్ రెడ్డి ఆట అంతా తొండి ఆట. ఎన్ని రోజులు పదవిలో ఉంటారో రేవంత్కే తెలియదు. కేసీఆర్ అన్ని రకాల మ్యాచ్లు ఆడతారు. 2020తో పాటు టెస్టులు కూడా కేసీఆర్ ఆడతారు. ప్రజలు కేసీఆర్ వైపు చూస్తున్నారు అని హరీష్ రావు వ్యాఖ్యానించారు. ఇందులో కేటీఆర్ పెట్టిన ట్వీట్ చాలా ఎమోషనల్గా ఉంది. కేసీఆర్ నా ఒక్కడికే హీరో కాదు, ప్రతి కొడుకుకి తన తండ్రి హీరో. నాకు కూడా నా తండ్రి హీరో. కానీ నాకు ఒక్కడికే నా తండ్రి హీరో కాదు, యావత్ తెలంగాణకు మొత్తం నా తండ్రి హీరో అని చెప్పేసి కేటీఆర్ ట్వీట్ పెట్టడం జరిగింది. ఇక హరీష్ రావు ఈరోజు సెలబ్రేషన్స్లో హరీష్ రావు మాట్లాడుతూ, కేటీఆర్ ముందు హరీష్ రావు మాట్లాడాడు. హరీష్ రావు మాట్లాడుతూ ఆయన కేసీఆర్ గొప్పతనం చెప్తున్నారు. కేసీఆర్ ఉద్యమం టైంలో ఏం జరిగింది, ఇక ఉద్యమం టైంలో అంటే 2009లో ఆయన దీక్ష ప్రారంభించినప్పుడు 11 రోజులు అయిపోయింది. అప్పుడే దీక్ష. కేసీఆర్ బెడ్ పైన పడుకున్నాడు. అప్పుడప్పుడు ఆయన ఒక ½ ఫీట్ ఎగురుతూ ఉన్నాడు. ఆయన బాడీలో ఏమవుతుందో ఆయనకు అర్థం అవ్వట్లేదు. అలాంటి టైంలో కేంద్రం నుంచి ఒత్తిళ్ళు వచ్చినాయి, మీరు దీక్ష మానేయాలి అని చిదంబరం ఫోన్ చేస్తే, లేదు మీరు తెలంగాణకు సానుకూలంగా ప్రకటన ఇస్తేనే మేము దీక్ష విరమింపజేస్తామని కేసీఆర్ పట్టుదలతో ఉన్నాడు. పట్టుబట్టిండు. వెంటనే వాళ్ళు ఒక ప్రకటన చేసిరు. ఆ తర్వాత తెలంగాణ వచ్చింది. కేసీఆర్ ఈ విధంగా ఆయన పర్సనల్ లైఫ్ని సాక్రిఫైస్ చేస్తేనే తెలంగాణ వచ్చింది అని చెప్పేసి హరీష్ రావు చాలా ఎమోషనల్గా మాట్లాడాడు. ఎమోషనల్గా మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పంచులు కూడా వేసిండు. ఈరోజు కొంతమంది మాట్లాడతారు, ముఖ్యమంత్రి మాట్లాడతాడు 2020 మ్యాచ్లు ఆడుతున్నా అని. నువ్వు 2020 మ్యాచ్లు కాదు, అన్ని 20 మ్యాచ్లు ఆడుతున్నావు, మొత్తం వసూల మ్యాచ్ ఆడుతున్నావు. నీకు కూడా అర్థమైపోయింది నువ్వు ఎప్పుడు నీ ముఖ్యమంత్రి పదవి పోతావు అని చెప్పి నీకు కూడా అర్థమవుతుంది. అందుకే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దే ప్రయత్నం చేసుకుంటున్నావు. మొత్తం తొండాట ఆడుతున్నావు, డబ్బులాట ఆడుతున్నావు, డబ్బులు మొత్తం వసూలు చేస్తున్నావు అని చెప్పేసి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడినాడు. అలాగే 2020 మ్యాచ్లు అంటున్నావు, నువ్వు 2020 మ్యాచ్లు ఆడతావు, కానీ కేసీఆర్ అన్నట్టు ఆయన అన్ని మ్యాచ్లు ఆడతాడు. ఆయన 2020 ఆడతాడు, టెస్ట్ మ్యాచ్లు ఆడతాడు, వన్డే మ్యాచ్ కూడా ఆడతాడు అని చెప్పేసి హరీష్ రావు ఆయన స్టైల్లో అయితే పంచులు వేయడం జరిగింది. ఇక ముఖ్యంగా కేసీఆర్ అంటే రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది కాబట్టి ఇక్కడ ఎప్పుడు జన్మదిన వేడుకలు వాళ్ళు చేసిన అభివృద్ధి సంక్షేమం గవర్నమెంట్లో ఉన్నప్పుడు చెప్పుకుంటే, ఈసారి తెలంగాణ ఏ విధంగా వచ్చింది, తెలంగాణ రావడానికి కారణం ఏంది, తెలంగాణ కోసం కేసీఆర్ ఏ విధంగా కొట్లాడినాడు అనేది హరీష్ రావు కేటీఆర్ ప్రజలకు చెప్పడం జరిగింది. చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నారు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చేదంట. వాస్తవానికి ఇక్కడ కేసీఆర్ తెలంగాణ కోసం కొట్లాడకపోతే, తెలంగాణ ఆయన నాయకత్వం వహించింది కాబట్టి తెలంగాణ ఒకవేళ రాకపోతే ఈనాడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి ఉండేవాడు కాదనేది అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళు కేసీఆర్ చేసిన గొప్పని, కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాకపోయేది. ఇప్పటికీ కేసీఆర్ కోరుకుంటున్నారు, ఒక వర్గం ప్రజలు కేసీఆర్ కోరుకుంటున్నారు మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా రావాలని. సో అదంతా కూడా హరీష్ రావు చాలా చెప్పే ప్రయత్నం చేసినాడు. రాజకీయంలో దిట్ట ఉన్న వాళ్ళు ఎలాంటి పరిస్థితినైనా తమకు అనుకూలంగా మార్చుకుంటూ ఉంటారు. గతంలో మనం చూసినాం తెలంగాణ విషయంలో అప్పటికే సామాజిక న్యాయం అనే నినాదంతో ముందుకు వచ్చిన చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీని పెట్టి తెలంగాణ
నినాదంతో ఆ పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. కానీ అదే చంద్రబాబు నాయుడు తెలంగాణ సెగదాకుతున్నా కూడా 2 కళ్ళ సిద్ధాంతం బయటికి తెచ్చి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నాకు 2 కళ్ళు లాంటి అని పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేసినాడు. ఒక రాజకీయ నాయకుడు ఎలాంటి పరిస్థితుల్లో అయినా తమకు వ్యతిరేకంగా వచ్చిన పరిస్థితులైనా అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తారు. సో అలాంటి ఇప్పుడు గవర్నమెంట్ లేకపోయినా కూడా హరీష్ రావు మాట్లాడిన మాటలు ఖచ్చితంగా ప్రజలను తాకే విధంగానే ఉన్నాయి. సో మీరేమనుకుంటున్నారు హరీష్ రావు స్పీచ్ పైన కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన సెసి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.